హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ వర్క్షాప్. ఈ వీడియోలో మనం 6th క్లాస్ బేసిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ గురించి చూద్దాం. సో ఫస్ట్ మీరు బేసిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ మీరు ఒకసారి డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. దీన్ని జూమ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేశారంటే వీళ్ళు కొన్ని కాంపోనెంట్స్ తీసుకొని కనెక్ట్ చేశారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ ఏముంది, మీకు బ్యాటరీ ఉంది, ప్లస్ ఇక్కడ స్విచ్ ఇచ్చారు, 2 బల్బ్స్ ఉన్నాయి. సో వీళ్ళు ఏంటంటే వీటన్నిటిని కనెక్టింగ్ వైర్స్ తోటి కనెక్ట్ చేశారు. సో దీన్ని మనం సింపుల్గా ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనొచ్చు. ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే డిఫరెంట్ కాంపోనెంట్స్ని ఇలా వైర్స్ కనెక్ట్ చేయడానికి ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటాం. సో మీకు ఇక్కడ బేసిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే మీకు స్టార్టింగ్లో ఇలా ఉంటాయి. వీటికి ఇంకా మనం డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఇంకా డిఫరెంట్ కాంపోనెంట్స్ యాడ్ చేయొచ్చు. సో ఇవన్నీ కలిగితే మనకి డిఫరెంట్ సర్క్యూట్స్ వస్తాయి. సో బేసిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే సింపుల్గా ఈ డయాగ్రామ్ చూసి మీరు మైండ్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, లెర్నింగ్ అవుట్కమ్స్ అంటే ఈ లెసన్లో మనం ఏం నేర్చుకుంటాం. ఫస్ట్ చూడండి, ఐడెంటిఫై బేసిక్ ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్. సో మనం బేసిక్ ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ని ఐడెంటిఫై చేస్తాం. సో ఆల్రెడీ చెప్పాను ఇక్కడ ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ అంటే ఇవే అనమాట. సో బేసిక్ ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ అంటే స్టార్టింగ్లో ఉండేవి. బల్బుని ఐడెంటిఫై చేయడం, బ్యాటరీని ఐడెంటిఫై చేయడం, స్విచ్ని ఐడెంటిఫై చేయడం, ప్లస్ వైర్స్. సో వీటన్నిటిని మనం ఐడెంటిఫై చేస్తాం స్టార్టింగ్లో బేసిక్గా. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి, క్లాసిఫై ద మెటీరియల్స్ యాజ్ ఇన్సులేటర్స్ అండ్ కండక్టర్స్. సో మనం మెటీరియల్స్ని ఇన్సులేటర్, కండక్టర్స్గా క్లాసిఫై చేస్తాం. అంటే డిఫరెంట్ మెటీరియల్స్ మీకు సపోజ్ యూ విల్ గివ్ డిఫరెంట్ టైప్స్. ఎలా అంటే మీకు బల్బ్ ఇస్తాడు, ఎలక్ట్రిక్ కాంపోనెంటా కాదా, నెయిల్ ఇస్తాడు, కాంపోనెంటా కాదా, వుడ్ ఇస్తాడు, ఇది ఎలక్ట్రిక్ కాంపోనెంటా కాదా. నెక్స్ట్ సమ్ ప్లాస్టిక్ స్కేల్ ఇస్తాడు, ప్లాస్టిక్. సో ఇది మీకు ఎలక్ట్రిక్ కాంపోనెంటా కాదా. ఇలా డిఫరెంట్ ఐటమ్స్ ఇచ్చి ఏవి ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్, ఏవి ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ కాదో ఐడెంటిఫై చేయాలి. ప్లస్ ఏవి ఇన్సులేటర్స్, కండక్టర్స్. సో మీకు ఇన్సులేటర్ అంటే ఏంటి, ఎలక్ట్రిసిటీ కానీ హీట్ని కానీ కండక్ట్ చేస్తే దాన్ని కండక్టర్ అంట. అంటే ఎలక్ట్రిసిటీ పంపిస్తే హీట్ కానీ, ఎగ్జాంపుల్ బల్బు కానీ, నెయిల్ కానీ ఇలా కరెంట్ని పంపించకుండా లేదంటే హీట్ని బ్లాక్ చేసే వాటిని ఇన్సులేటర్ అంటాం. వుడ్, ప్లాస్టిక్. ఇలా చూద్దాం. ఇవి చాప్టర్లోకి వెళ్ళినప్పుడు ఇంకా డెప్త్ చూడొచ్చు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఇన్సులేటర్ అండ్ కండక్టర్. సో ఇన్సులేటర్కి కండక్టర్కి డిఫరెన్స్ ఏందో చూస్తాం. నెక్స్ట్ ఓపెన్ అండ్ క్లోజ్ సర్క్యూట్. సో ఓపెన్ అండ్ క్లోజ్ సర్క్యూట్ ఆల్రెడీ మీరు ఇక్కడ చూశారు. సర్క్యూట్ అంటే ఇది మీకు సర్క్యూట్ అంటాం, సింపుల్ సర్క్యూట్. సో ఓపెన్ సర్క్యూట్ అంటే ఇక్కడ ఎక్కడన్నా మీకు బ్రేక్ అయితే సర్క్యూట్, దాన్ని మనం ఓపెన్ సర్క్యూట్ అంటాం. లేదంటే స్విచ్ ఆన్ ఆఫ్ని బట్టి కూడా ఓపెన్ సర్క్యూట్, క్లోజ్ సర్క్యూట్ అని చూస్తాం. నెక్స్ట్ కనెక్ట్ కాంపోనెంట్స్ ఇన్ సర్క్యూట్. సో సర్క్యూట్లో కాంపోనెంట్స్ కనెక్ట్ చేయడం. ఆల్రెడీ ఇక్కడ మీరు డయాగ్రామ్ చూశారు, సింపుల్గా ఇదే కనెక్ట్ చేయడం. సో వీటన్నిటి గురించి ఈ లెసన్లో మనం చూద్దాం. సో ఫస్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే మీకు ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. సో ఈ డయాగ్రామ్ అంటే అమ్మాయి పేరు నిహారిక. సో ఈ డయాగ్రామ్ మీకు ఎందుకు ఇచ్చాడంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఒక టార్చ్ లైట్లో ఈ అమ్మాయి బల్బ్స్ పెడుతుంది, ఈ సెల్స్ని అరేంజ్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ గర్ల్ వాళ్ళ ఫాదర్ ఫీల్డ్స్కి వెళ్ళాలి ఎర్లీ మార్నింగ్, అంటే సన్ రైజ్ కాకముందే. సో చీకట్లో వెళ్ళాలి కాబట్టి ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే ఒక బల్బుని ఫిక్స్ చేస్తుంది బ్యాటరీస్ వేసి. సో ఏం చేస్తుందంటే ఈ అమ్మాయి ఈ బ్యాటరీస్ అన్ని బల్బులో వేసి వాళ్ళ ఫాదర్కి ఇస్తుంది. వాళ్ళ ఫాదర్ స్విచ్ ఆన్ చేయగానే ఈ టార్చ్ లైట్ అనేది వెలగదు. సో మనకి వెలగనప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట, వాట్ కుడ్ బి ద ప్రాబ్లం. సో టార్చ్ లైట్ వెళ్ళకపోతే మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ అంటే మీ మైండ్లోకి ఎందువల్ల వెళ్ళలేదు అనే ఐడియాస్ వస్తాయి. సో దీనికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. జనరల్గా మీరేమనుకుంటా అంటే బ్యాటరీస్ అయిపోయాయి, లేదంటే బల్బు సరిగా లేదు, మాడిపోయిందని ఇలా డిఫరెంట్గా అనుకుంటారు. సో కానీ రీజన్ ఏంటంటే ఏదైనా రీజన్ అవ్వచ్చు, కానీ పర్టికులర్ రీజన్ ఏంటంటే ఈ సెల్స్ని సరిగా కనెక్ట్ చేయలేదు. సో మనం బల్బ్స్ని ఎప్పుడు బ్యాటరీస్ని ఎలా కనెక్ట్ చేయాలి, ఆల్వేస్ ఇలా పాజిటివ్ టెర్మినల్ని నెగిటివ్ టెర్మినల్కి ఇలా కనెక్ట్ చేయాలి. సో అమ్మాయి ఏం చేసిందంటే వీటిని రివర్స్ చేసింది, అందుకని మనకి లైట్ వెలగలేదు. సో మనకి చూడండి, నెక్స్ట్ ఏం చేస్తుందంటే షీ చేంజ్డ్ ద పొజిషన్ ఆఫ్ ద సెల్స్. సో ఏం చేసిందంటే సెల్స్ పొజిషన్ చేంజ్ చేసి మళ్ళీ కరెక్ట్గా పెట్టింది. దెన్ ద వర్కింగ్ టార్చ్ లైట్ టు హర్ ఫాదర్. అప్పుడు టార్చ్ లైట్ వర్క్ అవుతుంది. సో ఇక్కడ మీకు క్వశ్చన్ ఇచ్చాడు, వై డస్ ద పొజిషన్ ఆఫ్ సెల్స్ ఎఫెక్ట్ ద వర్కింగ్ ఆఫ్ ఎ టార్చ్ లైట్. సో సెల్స్ పొజిషన్ అనమాట, మనకి డిఫరెంట్ పొజిషన్ అంటే రివర్స్ పెడితే ఒకసారి వెలుగుతుంది, ఒకసారి వెలగట్ల, అది ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది క్వశ్చన్. నెక్స్ట్
వాట్ డస్ ఏ సెల్ కంటైన్. సో ఈ బ్యాటరీ సెల్లో ఏముంటుంది. ఇలా మనకి డిఫరెంట్ క్వశ్చన్స్ మన మైండ్లోకి రావడానికి ఛాన్స్ ఉంది. సో ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ మన మైండ్లోకి వస్తాయి. వాటి గురించి ఏంది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ చూడండి యాక్టివిటీ 1. యాక్టివిటీ 1, లెట్ us టేక్ ఏ టార్చ్ సెల్ ఫిగర్ 2 అండ్ అబ్జర్వ్ ఇట్. సో ఇక్కడ టార్చ్ సెల్ తీసుకోండి, ఒక బ్యాటరీ, దాన్ని అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ చూడండి మీకు సెల్ గురించి ఇచ్చాడు. సో ద సెల్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సిలిండ్రికల్ మెటల్ క్యాన్. మెటల్ క్యాన్ అంటే మనకి రౌండ్ పక్కన ఉండేదంతా మేము మెటల్ క్యాన్ అనుకోవచ్చు. నెక్స్ట్ హెవీనెస్ సజెషన్. హెవీనెస్ అంటే మీరు దీన్ని పట్టుకుంటే మీకు బాగా వెయిట్గా ఉంటుందిగా. సో దాని అర్థం ఏంటంటే లోపల ఏదో ఒక మెటీరియల్ ఉందని. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేసింటే మీకు ఆ సెల్లో ఏముంటాయంటే కార్బన్ రాడ్ ఉంటుంది. సో కార్బన్ రాడ్ అంటే ఇదన్నమాట. మీకు ఇన్సైడ్ బ్రేక్ చేస్తే ఇలా ఉంటుంది మీకు లోపల కార్బన్ రాడ్. నెక్స్ట్ ఎట్ ద టాప్ ఆఫ్ ద సెల్ ఏ మెటల్ క్యాప్ ఈజ్ ఫిక్స్డ్. మెటల్ క్యాప్ అంటే ఇక్కడ అబ్జర్వ్ చేసి ఉంటారు, ఒక మెటల్ క్యాప్ ఫిక్స్ చేశారు. నెక్స్ట్ ఎంటైర్ క్యాన్ ఈజ్ సీల్డ్. నెక్స్ట్ యూ కెన్ అబ్జర్వ్ ప్లస్ సైన్ మైనస్ సైన్స్. సో ఇక్కడ మీకు అబ్జర్వ్ ఉందిగా, మైనస్ సైన్ ఉంది, ప్లస్ సైన్ ఉంది, అంటే పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్. సో దీస్ సైన్స్ ఇండికేట్ ద 2 టెర్మినల్స్ ఆఫ్ ఏ సెల్. సో ఈ రెండింటి మనం ఏమంటాం, 2 టెర్మినల్స్ అంటాం, పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్. నెక్స్ట్ నోట్ ఇచ్చాడు చూడండి, డు నాట్ కనెక్ట్ ద 2 టెర్మినల్స్ ఆఫ్ ఏ సెల్ విత్ ఏ సింగిల్ వైర్. అంటే ఈ 2 టెర్మినల్స్ని సింగిల్ వైర్తో కనెక్ట్ చేయొద్దు అన్నారు. అంటే ఈ 2 టెర్మినల్స్కి మీకు ఇలా ఒకే వైర్తో కనెక్ట్ చేయొద్దని, మధ్యలో ఏదో ఒకటి ఉంచాలి మీకు. సో మీకు ఒకే వైర్తో కనెక్ట్ చేస్తే ఏమైందంటే, ఈ రెండు ఒకే వైర్తో కనెక్ట్ చేసినప్పుడు మీకు ఇక్కడ బ్యాటరీ డ్యామేజ్ అవ్వడం కానీ, పవర్ లాగ్ వచ్చి ఇలా వైర్ కాలడం, చిన్న పొగలాగా వస్తుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఈ రెండు ఎండ్స్ ఒకే వైర్తో ఎప్పుడు కనెక్ట్ చేయకూడదు. మనకి మిడిల్లో ఏదో ఒక ఎలక్ట్రిక్ కాంపోనెంట్ ఉండాలి. నెక్స్ట్ చూడండి బల్బ్ ఇచ్చాడు. సో ఇదంతా మీకు యాక్టివిటీ 1లో. నెక్స్ట్ బల్బ్. అబ్జర్వ్ ఏ టార్చ్ బల్బ్ ఆర్ కనెక్ట్ ఏ బల్బ్ కేర్ఫుల్లీ. సో మీకు ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే బల్బ్ ఇచ్చాడు డయాగ్రామ్. సో ఒకసారి చూడండి, మీకు 2 బల్బ్స్ ఇచ్చాడు. ఒకటి ఏంటి మీకు టార్చ్ బల్బ్ ఇచ్చాడు ప్లస్ ఎలక్ట్రిక్ బల్బ్. సో ఇది మీకు టార్చ్ బల్బ్ అంటే టార్చ్ లైట్లో యూజ్ చేసే బల్బు, ఇది ఇంట్లో ఎలక్ట్రిక్ బల్బ్ యూజ్ చేస్తాం. సో ఈ 2ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, టార్చ్ బల్బ్ కన్సిస్ట్ ఆఫ్ గ్లాస్ ఛాంబర్ ఫిక్స్డ్ అండ్ మెటల్ బేస్. 2 మెటల్ బేస్ ఆర్ ఫర్మ్లీ ఫిక్స్డ్. ఫర్మ్లీ అంటే మీకు గట్టిగా ఫిక్స్ చేయడం. సో ఇక్కడ చూడండి 1 వైర్ ఈజ్ అటాచ్డ్ టు మెటల్ క్యాప్, 1 వైర్ మెటల్ క్యాప్ అండ్ అదర్ ఈజ్ అటాచ్డ్ టు బేస్. సో ఇక్కడ చూడండి ఈ 2 వైర్స్లో ఒక వైర్ అనేది ఈ మెటల్ క్యాప్కి అటాచ్ చేశాడు. నెక్స్ట్ ఇంకొక వైర్ ఇక్కడ బేస్ కనెక్ట్ చేశారు. ఈ రెండు ఏంటి మీకు టార్చ్ లైట్లో. నెక్స్ట్ ఈ ఎలక్ట్రిక్ బల్బు డిఫరెంట్గా ఉంటుంది. 2 మెటాలిక్ వైర్స్ ఆర్ అటాచ్డ్ టు 2 టెర్మినల్స్. సో ఎలక్ట్రిక్ వైర్స్ అబ్జర్వ్ చేశారంటే ఈ 2 టెర్మినల్స్ కనెక్ట్ చేశారు, కానీ ఇక్కడ మాత్రం ఒకటి బేస్కి ఒకటి మెటల్ క్యాప్కి అటాచ్ చేశారు. ఇది మీకు 2 డిఫరెన్స్. నెక్స్ట్ చూడండి దీస్ 2 వైర్స్ యాక్ట్స్ యాజ్ 2 టెర్మినల్స్. ఈ రెండింటికి అనమాట ఈ 2 వైర్స్ అనేవి 2 టెర్మినల్స్ లాగా యాక్ట్ చేస్తాయి. నెక్స్ట్ చూడండి ద పార్ట్ ఆఫ్ ద బల్బ్ దట్ గ్లోస్. సో పార్ట్ ఆఫ్ ద బల్బ్ దట్ గ్లోస్ అంటే మీకు వెలిగే పార్ట్ ఈజ్ కాల్డ్ ఫిలమెంట్. సో బల్బ్లో వెలిగే పార్ట్ ఏంటి మీకు ఈ పార్ట్, ఇక్కడ ఈ బల్బ్లో చేసింది ఇది. సో దీన్ని మేము ఫిలమెంట్ అంటాం. ఫిలమెంట్ విచ్ ఈజ్ ఏ థిన్ స్ప్రింగ్ లైక్ వైర్ అటాచ్డ్ టు ద 2 మెటల్ వైర్స్ ఇన్సైడ్ ద గ్లాస్ బల్బ్. సో ఈ ఫిలమెంట్ అనేది ఈ 2 మెటల్ వైర్స్కి అటాచ్ చేసి ఉంటుంది. సో మనకి లైటింగ్ వచ్చేది ఈ ఫిలమెంట్ వల్లే, బల్బ్ వల్ల. సో మీకు ఈ పార్ట్ అంతా విన్న తర్వాత మీ మైండ్లోకి ఈ 2 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. వై డూ బల్బ్స్ అండ్ సెల్స్ హ్యావ్ 2 టెర్మినల్స్. సో మీకు ఆల్రెడీ 2 టెర్మినల్స్ ఉంటాయన్నారుగా, 2 టెర్మినల్స్ ఎందుకు ఉంటాయి. నెక్స్ట్ వై డస్ ఏ బల్బ్ గ్లో విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ సెల్. సో మనకి సెల్ కనెక్ట్ చేయగానే ఈ బల్బ్ అనేది ఎందుకు గ్లో అవుతుంది. సో అలా మీరు వైర్ టచ్ చేయగానే గ్లో అవుతుంది, ఇది ఎందుకు. ఇలా మీ మైండ్లో క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ మీకు లెసన్ కంప్లీట్ అయినాక మీకు అర్థమవుతాయి. నెక్స్ట్ యాక్టివిటీ చూడండి, సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. సో సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే ఆల్రెడీ మనం స్టార్టింగ్లో చెప్పాం. సో మీకు టెక్స్ట్ బుక్ డయాగ్రామే అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ సర్క్యూట్ కనెక్ట్ చేశారు కదా, సో దీన్ని మనం సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటాం. దాని గురించి మీరు యాక్టివిటీ 2లో చూడండి. ఫస్ట్ చూడండి ఇలా టేక్ 4 వైర్స్. మీరు 4 వైర్స్ తీసుకోండి విత్ డిఫరెంట్ కలర్స్, అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా. బ్లూ, గ్రీన్, రెడ్ అండ్ ఎల్లో, కొంత డిస్టెన్స్, కొంత లెంత్ ఉండేటట్టు. నెక్స్ట్ చూడండి ఈ బల్బ్ తీసుకొని మనం పైన ఉన్న కొంత ఈ ప్లాస్టిక్ కవర్ని కొంత రిమూవ్ చేయాలి. నెక్స్ట్ చూడండి
నౌ కనెక్ట్ ద వైర్స్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. సో ఈ వైర్స్ని డిఫరెంట్ ఫార్మ్స్ కనెక్ట్ చేయాలి యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 4b to 4g. సో ఇక్కడ మీకు ఈ 8 డయాగ్రామ్స్ ప్రకారం కనెక్ట్ చేయమంటున్నాడు. నెక్స్ట్ ఇన్ ఈచ్ కేస్ చెక్ వెదర్ ద బల్బ్ గ్లోస్ ఆర్ నాట్. సో ఈచ్ కేస్లో మనకి బల్బు గ్లో అయిద్దా లేదో చెక్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ రికార్డ్ యువర్ అబ్జర్వేషన్స్ ఇన్ టేబుల్. సో మీ కింద ఇక్కడ టేబుల్ కూడా ఇచ్చాడు. ఈ టేబుల్లో మనం రికార్డ్ చేయాలి వాల్యూస్. సో ఫస్ట్ అండి, సో ఫస్ట్ ఏం చేస్తానంటే మీకు 4 వైర్స్ తీసుకోమన్నాడు డిఫరెంట్ కలర్స్. సో ఒక 2 వైర్స్ని ఇలా బల్బు కనెక్ట్ చేయండి. ఇంకో 2 వైర్స్ని బ్యాటరీ కనెక్ట్ చేసి ఒక మన సైకిల్కి ట్యూబ్ లాగా ఉంటుందిగా, ట్యూబ్ లాంటి కట్ చేసి ఇలా 2 వైర్స్ ఫిక్స్ చేయొచ్చు. సో ఈ రెండింటిని మనం ఇప్పుడు డిఫరెంట్ పొజిషన్లో ఇలా కనెక్ట్ చేస్తాం. ఫస్ట్ బి డయాగ్రామ్ చూడండి. సో ఈ 2ని ఎలా కనెక్ట్ చేసాం, ఈ 2 వైర్స్ ఒకే సైడ్ కనెక్ట్ చేసాం. 2 వైర్స్ నో బల్బు గ్లో అయిద్దా లేదా. సో మీకు ఇక్కడ సర్క్యూట్ ఎక్కడ కనెక్ట్ లేదు కాబట్టి మీకు ఏమైంది, బల్బు డస్ నాట్ గ్లో. ఎస్ ఆర్ నో? ఆన్సర్ నో, బల్బ్ డస్ నాట్ గ్లో. నెక్స్ట్ సిమిలర్లీ సి చెక్ చేయండి. సి ఈసారి మనం ఫస్ట్ 2 పాజిటివ్ టెర్మినల్స్ కనెక్ట్ చేసాం, ఇక్కడ 2 నెగిటివ్ టెర్మినల్స్ కనెక్ట్ చేసాం. సో ఇక్కడ మీకు బ్రేక్ అయింది కాబట్టి సి గ్లో అయిద్దా గ్లో అవుదా. సి కూడా డస్ నాట్ గ్లో, వెలగదు. నెక్స్ట్ సిమిలర్లీ డి చూడండి. నెక్స్ట్ డి చూడండి. మీకు 2 వైర్స్, ఒక వైర్ కంప్లీట్ కనెక్ట్ అయింది, ఇంకొక వైరు నెగిటివ్, అంటే ఒకటి పాజిటివ్ ఒక నెగిటివ్. ఇప్పుడు మీ సర్క్యూట్ కంప్లీట్ అయినట్టు. సో డి డయాగ్రామ్లో బల్బు గ్లో అవుతుందా? ఎస్, బల్బు గ్లో అవుతుంది. నెక్స్ట్ ఈ చూడండి. ఈ కూడా మీకు ఇక్కడ ఏంటంటే ఈ వైర్ ఇటు కనెక్ట్ చేశారు, ఈ వైర్ ఇటు కనెక్ట్ చేశారు. సో మీకు ఎలా కనెక్ట్ చేసినా మీకు కంప్లీట్గా 2 ఒక సైడ్కి కనెక్ట్ చేయలేదు కాబట్టి లైట్ అనేది గ్లో అవుతుంది. ఆన్సర్ 4E కూడా ఎస్, ఈకి గ్లో అవుతుంది. నెక్స్ట్ ఎఫ్ చూడండి. ఎఫ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే మీకు ఇక్కడ సర్క్యూట్ బ్రేక్ అయింది, 2 వైర్స్ కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ కానప్పుడు మీకు బల్బ్ వెలిగిద్దా? వెలగదు. ఆన్సర్ నో. సిమిలర్లీ జీ చూడండి. జీకి అనేది ఇక్కడ ఇచ్చాడు మీకు. సో ఇక్కడ మీకు సర్క్యూట్ బ్రేక్ అయ్యింది. సో ఇక్కడ మీకు పవర్ సప్లై అయ్యేది కాబట్టి ఇక్కడ కూడా బల్బు డస్ నాట్ గ్లో. జీ కూడా డస్ నాట్ గ్లో, నో. ఇవి ఆన్సర్స్. నెక్స్ట్ అండి, ఇన్ విచ్ కేస్ డస్ ద బల్బ్ గ్లో వై. సో ఏ కేసులో మీకు బల్బు గ్లో అవుతుంది? ఫిగర్ 4D 4Eలో గ్లో అవుతుంది. ఈజ్ ఆస్కింగ్ వై. వై మీన్స్ ఇట్ ఈజ్ ఏ కంప్లీట్ సర్క్యూట్, ఎక్కడ బ్రేక్ అవ్వాలి. ఇన్ విచ్ కేస్ డస్ నాట్ గ్లో అంటే మీకు BCFGలో గ్లో అవ్వదు, ఎందుకంటే సర్క్యూట్ బ్రేక్ అయింది. ఇది అనమాట మీకు. నెక్స్ట్ చూడండి. ఫస్ట్ వాట్ ఈజ్ ఏ సర్క్యూట్. అసలు సర్క్యూట్ అంటే ఏంటి? సర్క్యూట్ ఏంటంటే చూడండి, ఫిగర్ 5 షోస్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్. సో ఈ డయాగ్రామ్ అనేది మీకు ఒక క్లోజ్డ్ సర్క్యూట్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏమేమి ఉంటాయి, మీకు ఒక సెల్ ఉంటుంది, బ్యాటరీ అంటే ఒక పవర్ సోర్స్ ఉంటుంది, బల్బు, కనెక్టింగ్ వైర్స్. సో ఇలా వీటన్నిటిని ఇలా కనెక్ట్ చేయడానికి మనం సర్క్యూట్ అంటాం. మీకు ఇక్కడ క్లోజ్డ్ సర్క్యూట్ అన్నాడు. క్లోజ్డ్ సర్క్యూట్ అంటే ఎక్కడ గ్యాప్ ఉండకూడదు. సో ఇక్కడ ఎక్కడైనా బ్రేక్ అయిందనుకో అది మీకు ఓపెన్ సర్క్యూట్ అయింది. సో అంతా క్లోజ్డ్గా ఉంటే క్లోజ్ సర్క్యూట్ అంటాం. నెక్స్ట్ అండి, ఏ సిమిలర్ సర్క్యూట్ ఎగ్జిస్ట్ ఫర్ ఎలక్ట్రిక్ బల్బ్ విచ్ వీ యూజ్ ఇన్ అవర్ హౌస్. సో మన హౌసెస్లో కూడా అంతే అనమాట. మనకి మెయిన్ నుంచి మన ఇంట్లో టీవీ కానీ, బల్బ్స్ కానీ, ట్యూబ్లైట్స్ కానీ అన్నిటికీ ఇలా క్లోజ్డ్ సర్క్యూట్ కనెక్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్ అండి, ద 2 ఎలక్ట్రిక్ సప్లై వైర్స్ కాల్ లైవ్ అండ్ న్యూట్రల్. సో మన హౌస్లో కూడా మీరు ప్రతి ట్యూబ్లైట్కి కానీ, నెక్స్ట్ మీరు మీ హౌస్లో కూడా ఏదైనా ట్యూబ్లైట్, టీవీ కానీ అబ్జర్వ్ చేశారంటే మీకు ఖచ్చితంగా ఎన్ని వైర్స్ ఉంటాయి? 2 ఎలక్ట్రిక్ వైర్స్ ఉంటాయి. 2 వైర్స్ ఉంటాయి. ఆ 2 వైర్స్ ఏమిటి అంటే ఒకటి లైవ్ వైర్ అంటాం, ఇంకొకటి న్యూట్రల్ వైర్స్ అంటాం. ఆ 2 వైర్స్ 2 టెర్మినల్స్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి అనమాట స్విచ్ ద్వారా. 2 వైర్స్ నేమ్స్ కూడా అడగచ్చు బిట్ లాగా. వాట్ ఆర్ దోస్ 2 వైర్స్? లైవ్ అండ్ న్యూట్రల్ వైర్. వెన్ ద స్విచ్ ఈజ్ క్లోజ్డ్. సో మీకు ఇక్కడ ఇస్తుంటాడు, సర్క్యూట్ క్లోజ్లో ఉంటే పవర్ సప్లై అవుతుంది, అదే ఓపెన్లో ఉంటే పవర్ అనేది సప్లై కాదు. ఇన్ అవర్ హౌసెస్ వీ అబ్జర్వ్. మన హౌస్లో అబ్జర్వ్ చేశారంటే ఈ సేయింగ్ సమ్ బల్బ్స్ విల్ గ్లో అండ్ సమ్ బల్బ్స్ డస్ నాట్ గ్లో. అంటే కొన్ని బల్బ్స్ వెలుగుతాయి, కొన్ని బల్బ్స్ వెలగవు. వాట్ కుడ్ బి ద రీజన్? సో వెలగపోవడానికి రీజన్ ఏంటి? సో మనకి అబ్జర్వ్ చేసామంటే అబ్జర్వ్ ద బల్బ్ విచ్ ఈజ్ నాట్ గ్లోయింగ్. వెలగని బల్బ్ అబ్జర్వ్ చేసామంటే డూ యూ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ద ఫిలమెంట్. సో మీకు మెయిన్లీ ఫిలమెంట్లో ఎనీ డిఫరెన్స్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, ద బల్బ్స్ విచ్ డస్ నాట్ గ్లో ఆర్ సెడ్ టు బి ఫ్యూజ్డ్. సో ఇది మీకు ఇంపార్టెంట్ బిట్ లాగా అడగచ్చు.
బల్బ్ డస్ నాట్ గ్లో. వెలగని బల్బుని ఏమంటాం? ఫ్యూజ్డ్ అంటాం. అంటే మనకి ఆ ఫ్యూజ్ అనేది డిస్కనెక్ట్ అయింది. దీన్ని మనం ఫ్యూజ్ పోయిన బల్బ్స్ కానీ లేదంటే మాడిపోయిన బల్బ్స్ అని అంటుంటాం. సో ద బల్బ్స్ విచ్ డస్ నాట్ గ్లో ఆర్ సెడ్ టు బి ఫ్యూజ్డ్. సో ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఒక బిట్ లాగా వచ్చి ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్విచ్ చూడండి. వీ యూజ్ స్విచెస్ టు పుట్ ఆన్ ఆర్ ఆఫ్ ద టార్చ్ లైట్. సిమిలర్లీ వీ యూజ్ వేరే స్విచెస్ ఇన్ అవర్ హౌస్. సో మనకి లైట్ వేయడానికి ఆపడానికి కానీ టార్చ్ లైట్ కానీ హౌస్లో కానీ మనం యూజ్ చేస్తాం? స్విచ్ యూజ్ చేస్తాం. సో స్విచ్ యాక్టివిటీ 3లో చూసామంటే ఎలక్ట్రిక్ స్విచ్ ఉంటుంది. సో ఇంతవరకు మనం యాక్టివిటీ 1 కంప్లీట్ అయింది, యాక్టివిటీ 2 కంప్లీట్ అయింది. సో యాక్టివిటీ 1లో ఏం చేసాం మనం? సింపుల్గా సెల్ అంటే ఏంది ప్లస్ సెల్ బ్యాటరీ కానీ అందులో ఏముంటాయి అవి చూసాం. నెక్స్ట్ బల్బ్ అంటే ఏంటో చూసాం. నెక్స్ట్ యాక్టివిటీ 2లో ఏం చూసాం? సర్క్యూట్, సింప్లీ సర్క్యూట్ బల్బ్స్ ఎప్పుడు వెలుగుతాయి వెలగలేదు చూసాం. నెక్స్ట్ యాక్టివిటీ 3లో ఎలక్ట్రిక్ స్విచ్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో మీకు వీడియో కానీ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.